నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. చీరాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ మద్దలూరి మాల కొండయ్య తనయుడు యువ నాయకులు శ్రీ గౌరీ అమర్నాథ్ ప్రకటనలో మాట్లాడుతూ వైకాపాలో జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడతో బీసీ నాయకులకు బయటకు వస్తున్నారు. వైసీపీ బీసీ సెల్ ప్రెసిడెంట్ జంగా కృష్ణమూర్తి బయటకు వచ్చి బీసీ నాయకులకు పార్టీలో గౌరవం లేదన్నారు. జంగా కృష్ణమూర్తి చెప్పడంతో జగన్ రెడ్డి అసలు స్వరూపం బయటపడింది. బీసీలపై జగన్ రెడ్డి కపట ప్రేమను చూసి ఓట్లు వేసి బీసీ సోదరులంతా మోసపోయారు. కేవలం పదవులు ఇవ్వడం సామాజిక న్యాయమా? జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న సామాజిక న్యాయం అసలు సామాజిక న్యాయమే కాదు. నేతి బీరకాయలో నెయ్యంత నిజమో జగన్మోహన్ రెడ్డి వైసీపీలో సామాజిక న్యాయం అంతే నిజం. రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్లు పేరుకు మాత్రమే ఉన్నాయి తప్ప కార్పొరేషన్లకు నిధులే లేవు. వైసీపీలో బీసీలు తమ ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నారని అన్నారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న అన్యాయాలని ప్రజలందరూ గమనిస్తున్నారు. జంగా కృష్ణమూర్తి గారు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వీడి వచ్చారంటే బీసీలపై జరుగుతున్నటువంటి అన్యాయం నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అన్ని చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే బీసీ ప్రజల్ని మోసం చేశాడో మనందరం చూస్తూనే ఉన్నాము. 56 కార్పొరేషన్లు పెట్టి ఏ కార్పొరేషన్ లో కూడా చిల్లి గవ్వ కూడా ఏ కార్పొరేషన్ లో ఎవరికి ఇవ్వలేదు. అదేవిధంగా ఈయన ప్రభుత్వంలో రెడ్లు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్లే ఈ పదవులు ఎంజాయ్ చేసుకొని వాళ్ళ అధికార దాహాన్ని తీర్చుకున్నారు. బీసీల్ని మోసం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఎట్లా అయినా సరే రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఎలక్షన్స్ లో ఖచ్చితంగా బీసీ సోదరులు అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు అందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే మనందరినీ మోసం చేసి కపట ప్రేమతో ఎలాగైతే బీసీల్ని వంచి ఆయన అధికారంలోకి వచ్చాడో మనందరం గుర్తుపెట్టుకున్నాం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాల్సిన అవసరం ప్రతి బీసీ ఎస్టీ సోదరులకు ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. నేతి బీరకాయలో నెయ్యంత నిజమో ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో సామాజిక న్యాయం కూడా అంతే నిజమని మనం తెలుసుకోవాలి. ఈ రోజు ఈ రాష్ట్రంలో అత్యధిక ఓటర్లుగా ఉన్నటువంటి బీసీలు గాని ఎస్సీలు గాని ఎస్టీలు గాని ఓటర్లుగా వాడుకొని ఎలాగైనా సరే మరి రేపు వచ్చే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారం తెచ్చుకోవాలని చెప్పి మళ్లీ మోసం చేస్తానికి సిద్ధపడుతున్నాడు. అదేవిధంగా బీసీ సోదరులందరూ గుర్తుపెట్టుకోవాలి, మనందరం కలిసి ఈ జగన్మోహన్ రెడ్డికి అంతం ఒదిగే వరకు మనందరం బీసీలందరం ఐక్యంగా అయ్యి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.